చేసినాడు. మీరేం చేశారు? మళ్ళీ 947 బ్యాలెన్స్ మిగిలింటే 4 ఎకరాల 76 సెంట్లు కల్వరి టెంపుల్కి ఇచ్చేదానికోసం ఆన్లైన్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకుని కల్వరి టెంపుల్కి అమ్మినారు. అంటే సార్ అది రిజిస్ట్రేషన్ అనేది మేము పొజిషన్ సర్టిఫికేట్ కానీ ఏం కానీ అది మేము ఇచ్చి చేసింది అయితే కాదు సార్. ప్రజెంట్ ఎవరైతే పొజిషన్ ఉన్నారో అది మాత్రం ఇచ్చాము సార్. అది కూడా నాట్ అది రిజిస్ట్రేషన్. నేనేమడుగుతానంటే వీళ్ళ భూమి నేను కొనుక్కున్నా, ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని వచ్చి నేను కొనుక్కునే భూమిని తీసుకొని వస్తే అవి వాయిన వచ్చి నాకు డాక్యుమెంట్ ద్వారా రిజిస్టర్ చేస్తున్నప్పుడే మళ్ళీ తర్వాత నువ్వు ఆన్లైన్ చేయాలా వీళ్ళకి నాకు సార్ సబ్మిషన్ సార్. అది ఏం జరిగిందండి సార్, గతంలో దాదాపు 23 ఎకరాలు 30 ఎకరాల దాకా ఉంది సార్ మొత్తం అంతా. పూర్వం ఒక వెంచర్ వేసి క్రయ విక్రయాలు ద్వారా జరిగినాయి సార్, ట్రాన్సాక్షన్ జరిగినాయి. అయితే 290 మంది ఫ్లాట్ల వాళ్ళు ముగ్గురికి ఎట్లా రిజిస్టర్ చేశారు? ఎన్ని రిజిస్టర్లు అయినా రిజిస్టర్లు నువ్వు తెప్పించుకొని చూడాలి కదా. అది చెప్తున్నా సార్. అది 2 లేదా 3 వాళ్ళు పార్ట్నర్షిప్ ఏర్పడి చేశారు సార్. వాళ్ళల్లో విభేదాలు వచ్చి కొంతవరకు ట్రాన్సాక్షన్ జరిగి కొంత భూములు విక్రయం జరిగా కొన్ని ఫ్లాట్ మిగిలిపోయినాయి. మిగిలిన ఫ్లాట్లో వాళ్ళు ఏం చేశారంటే 2 భాగస్తులు మా భాగం మాకు ఇచ్చేయడని చెప్పి వాళ్ళు పంచుకొని ఒకరికే చేసేసి మళ్ళీ వెళ్ళిపోయారు. తర్వాత సార్ చెప్పండి సార్ విషయం సార్. తర్వాత సార్ మనం ఎవరికే కానీ అది ట్రాన్సాక్షన్ అయితే మేమేమి చేయలేదు సార్. తర్వాత ఏం జరిగింది సార్, మీరు కల్వరి టెంపుల్ అన్నారు కదా సార్, అది భూమి మీద ఎవరైతే పొజిషన్లో ఉన్నారో మేము మాకు రిప్రజెంటేషన్ వచ్చింది. మాకు డాక్యుమెంట్ వాళ్ళు మీరు చెప్పినట్టు ఇందాక ఒకటి అగ్రిమెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగి వాళ్ళు భావ పరిష్కార దస్తావేజ్ ఒకటి తీసుకున్నారు. అది కూడా మా సమ్మతం లేకుండా సబ్మిషన్ జరిగింది సార్. జరిగిన తర్వాత మా దగ్గరికి పొజిషన్ సర్టిఫికేట్ అడిగారు సార్. మీరు ఆన్లైన్ చేయమంటే మా పాస్బుక్ అయితే ఇవ్వలేదు సార్. మీరు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే సబ్ రిజిస్టర్ నేను ఏమి ఇచ్చాను సార్. ప్రజెంట్ ఎవరైతే ఓన్లీ ఎస్సీ వాళ్ళకి మాత్రమే ఎవరైతే భూమి ప్రజలు ఉంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉండాలి కదా. 7 ఎకరాల 47 సెంట్లకు వాళ్ళు ఇచ్చినారు సార్. ఇచ్చింటే మేము ఇవ్వలేదు. ఎవరైతే ఈ ప్లాట్లు కొనుగోలు అవి తీసేసి మిగిలినది ఏదైతే వాళ్ళు పొజిషన్ అది మాత్రం ఇచ్చారు సార్. 5 ఎకరాల చిల్లర ఇచ్చారు. రిజిస్టర్ ఉన్న వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఆ డాక్యుమెంట్ పట్టాభూమి నువ్వు పొజిషన్ ఎట్లా ఇస్తావు? ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు సార్. వాళ్ళు టైటిల్ హోల్డర్ అని నేను ఎంత మాత్రం నేను ఇచ్చింది ఏమంటే వాళ్ళు భూమి మీద అనుమతి చేసుకుంటున్నారని ఇచ్చిన సార్. కావాలంటే సర్టిఫికేట్ చూసుకోవాలి. నేను రిజిస్టర్ చేయమని రిజిస్టర్ చేయమని నేను చెప్పలేదు సార్. రిజిస్టర్ చేయమని నేను ఇవ్వలేదు. దాంట్లో ఎట్లా రిజిస్టర్ చేసినారు? నువ్వు సబ్ రిజిస్టర్ వాళ్ళు సబ్ రిజిస్టర్ నువ్వు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినా కాబట్టి సబ్ రిజిస్టర్ టైటిల్ హోల్డర్ నేను డిక్లేర్ చేయలేదు సార్. ఒకటి సార్ వినాయక ఆర్డీఓ గారు తహసీల్దార్ గా ఉన్న టైంలో సార్ ఒకటి ఫోర్జరీ చేసి వాళ్ళు తహసీల్దార్ మాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినాడని చెప్పినారు. ఆ వినాయకం తహసీల్దార్ గారు రిటైర్ అయిపోయి నేను ఇయ్యలేదు అని చెప్పి ప్రెస్కు చెప్పినాడు. రికార్డెడ్ గా కలెక్టర్ గారు కూడా రాసినాడు. ఆ భూమిని మళ్ళా మీరు చేసినారు. లేదు సార్, మేము ఆ భూమిని మీరు చేసినారు. ప్రజెంట్ భూమి మీద ఎవరు చేసుకుని వాళ్ళకి మాత్రమే 5 ఎకరాలు భూమిని నేను ఈయన భూమిని చేసుకుంటాను. నాకు రిజిస్ట్రేషన్ పొందాలి కదా. నేను ఆయన దగ్గర పొందని వరకు మీరు ఎట్లా ఇస్తారు? మీరు పొజిషన్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు? అనుభవం ఎట్లా ఇస్తారు? రిజిస్టర్ ఆఫీస్ లో ఎట్లా రిజిస్టర్ జరుగుతుంది సార్? నేను ఓన్లీ పాస్బుక్ మాత్రమే అడిగింటే ఇస్తావు. పాస్బుక్ ఇవ్వలేదు సార్. నేను పాస్బుక్ 1000 మంది పాస్బుక్ ఉన్నారు. 5 ఎకరాల చిల్లర మాత్రమే పొజిషన్ లో ఉన్నారని ఇచ్చినంత వరకు. కల్వరి టెంపుల్ 19 ఎకరాల 60 సెంట్ల భూమి 290 మంది ఫ్లాట్లదారుల భూమిని ముగ్గురికి కట్టబెట్టినారు. ముగ్గురికి వాళ్ళు కల్లూరు నాగేంద్ర రెడ్డి ఒక ఆయన, రెండోది ఎవరు కల్వరి టెంపుల్ కొంత 4 ఎకరాల చిల్లర ఇంకా వాళ్ళు కొత్తపల్లిలో బ్యాలెన్స్ వాళ్ళు పెట్టుకుని ఉన్నారు. ఎవరి భూమి ఇది? వాళ్ళు వీళ్ళు మీరు దారాదత్తం చేస్తే మీ అబ్బగారి గంట. నేను ఓన్లీ రిజిస్టర్ ద్వారా ఏమో వచ్చినట్టు ఇవైతే చేయలేదు సార్. మైలవరం కెనాల్ ఏ గవర్నమెంట్ అధికారి వచ్చినా కూడా దాన్ని ఖాళీ చేసి పెట్టమని చెప్తే రోడ్లు వేసి సదరం చేసి చుట్టూ గోడలు కడుతున్నారు. ఏం చేస్తాడు నువ్వు తహసీల్దార్ గా? సంపాదించుకోవడానికి వచ్చిన వీటికి నేను కావాలని కలెక్టర్ దగ్గర నుంచి వచ్చింది. పేపర్లలో వచ్చి ఒకటండి, పేపర్లలో వచ్చినాక కలెక్టర్ దగ్గర నుంచి మీకు అడిగినారు, మీరు ఖాళీ చేస్తామన్నారు. చేయించినారా సార్? అది ఏమైంది, గోడలు కట్టారా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఆస్తులను సంరక్షించారు.